చెప్పండి. పోతే ఎట్లా చెప్తారు బయట ఉంటే అందుకోసమే కదా బయట బయటనే చెప్తే మనకి 39వ గిరి ప్రదక్షిణ. ఎన్నో గిరి ప్రదక్షిణ? ఈరోజు 2వ తేదీ గురువారం, అంతేనా అండి? 2వ తేదీ ఏప్రిల్ నెల గురువారం 2026. ఆ లెక్కన చెప్పాలంటే పరాభవనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు, అవునా? పౌర్ణమి గురువారం రోజు అద్భుతంగా 39 గిరి ప్రదక్షిణ మనం ప్రారంభం చేసుకుంటున్నాం. మీకు అందరికి కూడా హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు. అందరికీ మంచిగా మనస్ఫూర్తిగా కోరుతూ గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. అందరూ చేతులు జోడించుకోండి. సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ శుభకార్యేషు సర్వదా. బోలో విఘ్నేశ్వర భగవానికి. అందరూ చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బోలో విఘ్నేశ్వర భగవానికి. ఒక్కసారి రాముల వారి శ్లోకం అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. పైన ఆంజనేయ స్వామి వినిపించాలి. జై శ్రీరామ్. ఇంకొకసారి కాస్త గట్టిగా అందరూ. ఇప్పుడు ఆంజనేయ స్వామి శ్లోకం. బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతం అజాఢ్యం వాక్ పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఇది ఈరోజు పౌర్ణమి. మనం కొండగట్టు దగ్గర ఉన్నాం. గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసుకోబోతున్నాం. ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈ గౌడ సంఘం దగ్గర మన శిరీష శ్రీధర్ గారు ఇసుకతోటి రామాయణ ఘట్టాలను ఆవిష్కృతం చేశారు. చాలా అద్భుతంగా. అందరు కూడా వెళ్ళి దర్శించుకోండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లల్ని తీసుకెళ్ళండి. పిల్లలు అది చూడాలి. వాళ్ళకి ఆ ఘట్టం చక్కగా మనసు గింపుగా ఉంటుంది. చాలా సంతోషిస్తారు. మన శిరీష శ్రీధర్ గారి కష్టం ఆ అనిల్ అనుభవం తప్పకుండా ఉంటుంది. ఇంకా అలాగే ఆర్థికంగా సహకరించే వాళ్ళు కూడా శిరీష శ్రీధర్ గారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ శుభం జరగాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
అక్కడికే లాస్ట్ సిస్టమ్ కాదు 50 రూపాయలు డజన్ ఫ్యాన్ సిస్టమ్ కాదు 50 రూపాయలు డజన్ 103 షర్ట్లు గొడ్ల షర్ట్లు 103 షర్ట్లు 103 షర్ట్లు గొడ్ల షర్ట్లు 103 షర్ట్లు గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. కొన్ని వేల మంది భక్తులు అంటే స్టార్టింగ్ పాయింట్లో తిరిగి ఎండింగ్ పాయింట్లో ఉండే విధంగా దాదాపు ఉదయం 4 గంటలకే ప్రారంభం చేసేసారు. ఎంత ఆనందం! హిందువులు కలిసి నడుస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అద్భుతమైన ప్రక్రియ ఇది. మేము పదే పదే చెప్తుంటాం, గిరి ప్రదక్షిణ అంటే పాపం పోయింది పుణ్యం వచ్చింది కాదు. అది ఎట్లా జరగాలి, మన కోరికలు నెరవేరాలి, దాంట్లో సందేహించాల్సిన పని లేదు. కానీ హిందువులు కలిసి నడుస్తున్నారు. ఈ కలయిక దేశానికి, ధర్మానికి, దేవాలయాలకి చాలా మంచి చేస్తుంది. భవిష్యత్తులో అటు కార్యాచరణ వీళ్ళందరి ద్వారా ఖచ్చితంగా ఉంటుంది. జై శ్రీరామ్. శ్రీరామదూతం శిరసా నమామి. మనం 39వ కొండగట్టు గిరి ప్రదక్షిణ ఉన్నాం. వై జంక్షన్ నుంచి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం. జాగ్రత్త వినండి అందరూ. గిరి ప్రదక్షిణలో దర్శనానికి మన అనుమతి కోరకూడదు. గిరి ప్రదక్షిణ పూర్తయ్యాక ఎవరు వీలు బట్టి వాళ్ళ దర్శనానికి రావచ్చు. ఎందుకంటే గిరి ప్రదక్షిణ అనేది మధ్యలో ఆగకుండా చేయాల్సిన ఒక పరిస్థితి. మధ్యలో దర్శనానికి వెళ్ళిపోయామనుకోండి, ఎక్కడో చోట సగం ఆపేస్తారు అనుకోండి, మిగతా సగం అవునా నైవేద్యం పెట్టాలి, పరద వేస్తారు, ఎవరో బిఏపీ వస్తారు, మనం ఆగాల్సి వస్తుంది. అక్కడ వెళ్ళి మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు వెళ్ళిపోవాలంటే అక్కడ గొడవ కుదరదు. అది మంచి పద్ధతి కూడా కాదు. మనం లడ్డు ఆశించకూడదు, అవునా, పులిహోర ఆశించకూడదు. మనం గిరి ప్రదక్షిణ చేయాలి. అది కూడా ఎందుకోసం చేయాలి? మేము హిందువులందరం ఒకటవుతున్నాం. ఖబర్దార్, ఎవరైతే మనకి 2 మతాల నుంచి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఒకటేమో చాదర్, ఇంకోటేమో ఫాదర్. వాళ్ళ జాగ్రత్త కోసం, వచ్చే తరం మంచి కోసం, అవునా, మనం ఒకటిగా తిరుగుతూ ఉన్నాం. ఇది అద్భుతమైన ప్రక్రియ. కాబట్టి గిరి ప్రదక్షిణ రూపంగానే ఉంచుదాం. గిరి ప్రదక్షిణ వాళ్ళు ఎవరు మాకు స్పెషల్ దర్శనం కావాలనో, లడ్డు కావాలనో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని, అయ్యగాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. అర్థమైందా? సో ఏ ఇబ్బంది లేకుండా జరిగే ప్రక్రియ గిరి ప్రదక్షిణ. అవునా? జై శ్రీరామ్. సో మళ్ళీ ఒకసారి మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, మా శిరీష మళ్ళీ ముందుకు రండి. గౌడ సంఘం దగ్గర రామాయణం ఆ ఘట్టాలని ఇసుకతో అద్భుతంగా చేయించారు. ఇలాంటి హిందూ మంచి ప్రయత్నాలకి మనం సపోర్ట్ చేయాలి. హిందువుల్లో ఇబ్బంది ఏమిటంటే పనికిమాల విషయాల్లో చాలా ఖర్చు పెడతారు. అట్లా వద్దు, మనం మంచి విషయాల్లో ప్రోత్సహించాలి. సో గౌడ సంఘంలో జరిగే రామాయణ ఘట్టాలని ఏదైతే కష్టపడి ఇసుకతో చేశారో దాన్ని వెళ్ళి అందరూ చూడండి. చూడటం అంటే మనం కొంత ఖర్చు పెట్టే అవకాశం కూడా తీసుకునే మంచి మనసు పెట్టుకోండి. ఓకేనా? గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. రామ లక్ష్మణ దోనకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ దోనకి జై బోలో హనుమానికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? మహారాష్ట్ర నుంచి పద్దెనిమిది డిస్ట్రిక్ట్ దర్శనం ఎట్లా జరిగింది? సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? మహారాష్ట్ర గడ్చరోల్ జిల్లా నుంచి వచ్చిరా? పాదయాత్ర వచ్చిరా? మహారాష్ట్ర గడ్చరోల్ జిల్లా నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు చాలా అద్భుతంగా దర్శనమైందని చెప్తున్నారు. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. భక్తులు ఎలా కష్టపడతారు, ఏం చేస్తారు అనేది చెప్తాను. మీరు మా కోసం కాదు కదా సార్, ప్రెస్ ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి. స్వామి నా పేరు గుగులోత్ మహేష్, మాది కామారెడ్డి జిల్లా మార్చేడు మండలం బంజపల్లి విలేజ్. మేము దాదాపు కొండగొట్టు మాకు 80 కిలోమీటర్ వస్తుంది. పాదయాత్ర చేస్తున్నాం. మేము పాదయాత్ర అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది.
కానీ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కోనేరు అయితే మొత్తానికి బాగలేదు. వాటర్ని చూస్తే భయం అవుతుంది అందరికీ. ఇక మేము దీక్ష తీసుకునేదాని ఫలితం అనిపిస్తలేదు మాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇన్ని రోజు పవిత్రంగా స్నానం చేసి స్వామిని దర్శించుకునేటోళ్ళం రోజు. కానీ ఇక్కడ చూస్తే కోనేరు ప్రాబ్లం చాలా ఉంది. వాటర్ అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది స్వామి. దయచేసి ఆలయ ట్రస్ట్ వాళ్ళు గమనించాలని కోరుతున్నాం. ఇంకా అయితే ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేస్తున్నారు. స్మెల్ అయితే ఘోరంగా ఉంది. ఇది మెట్లు ఎక్కుతుంటే కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది. పాదయాత్ర వచ్చే స్వాములకి అయితే చాలా ఇబ్బంది అవుతుంది స్వామి. దయచేసి ఆలయ ట్రస్ట్ వాళ్ళకి గమనించాలని కోరుతున్నాం.